అందరికీ నమస్కారము. మనసిచ్చాను 48వ భాగము. ఆర్యని గుర్రుగా చూస్తూ తన రూమ్కి నడిచింది ధృతి. వెళ్తున్న ఆమెను చూస్తున్న అతని ఫేస్లో చిన్న నవ్వొకటి తొంగి చూసింది. సుమారు అరగంట తర్వాత రెడీ అయి వచ్చింది ధృతి. అప్పటికే కిందకు వచ్చాడు ఆర్య. మమ్మీ, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను అని ఆర్య చెప్పగానే, ఇప్పుడెందుకు? అసలే నీకు హెల్త్ బాలేదు. ఇలాంటి టైంలో బయట తిరగటం అవసరమా? అయినా ఇప్పుడే కదా వెళ్ళొచ్చావు, మళ్ళీ ఇంతలోకే ఎక్కడికి అని అడిగింది పైనుంచి వస్తున్న ధృతిని అనుమానంగా చూస్తూ. చిన్న ఆఫీస్ వర్క్ ఉంది మమ్మీ, వచ్చేస్తాను అని చెప్పి ఆర్య ఇక అక్కడ నిలబడక ముందుకు నడిచాడు. ఇదేంటి, షాపింగ్కి తీసుకెళ్తూ ఆఫీస్ పని అని చెప్తాడు అని అతని వైపు అనుమానంగా చూసింది. ఎదురుగా ఉన్న వసుని దాటుకొని ఎలా వెళ్లాలో అర్థం కాక ఆమె అడుగుల వేగం తగ్గింది. వస్తున్న ధృతిని కాల్చేలా చూస్తూ, కాస్త తిరుగులు తగ్గించుకుంటే చాలా మంచిది అని అంది. అయినా ఆమె మాటలు పట్టించుకుంటే మనశ్శాంతికి కరువవుతుందని మెల్లగా ఇంటి నుండి బయటికి నడిచింది ధృతి. అప్పటికే ఆర్య కార్ ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉన్నాడు, డ్రైవ్ చేయడానికి సిద్ధంగా. హెల్త్ బాగాలేక ఇప్పుడు డ్రైవింగ్ చేయటం అంత అవసరమా? డ్రైవర్ని తీసుకొని రావచ్చు కదా అని అతని వైపు కొరకొర చూస్తూ వచ్చి బ్యాక్ డోర్ ఓపెన్ చేయబోయింది. డోర్ తీస్తున్న ఆమె వైపు సీరియస్గా చూస్తూ, అంటే ఏంటి, తమరిప్పుడు పెద్ద ఎలిజబెత్ రాణిలాగా ఫీల్ అవుతున్నారా? మీరు వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చుంటే నేను డ్రైవర్లా ముందు కూర్చొని డ్రైవింగ్ చేయాలా అని సీరియస్గా అడిగాడు ఆర్య. ఓపెన్ చేసిన డోర్ని విసురుగా వేసి ముందుకు వచ్చి అతని పక్క సీట్లో కూర్చుంది. మౌనంగా ధృతి కూర్చున్న తర్వాత కార్ని పరుగులు పెట్టించాడు ఆర్య. తమ ప్రయాణంలో ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేకుండానే సాగిపోయింది. మధ్యలో ధృతి మాత్రం సీరియస్గా డ్రైవ్ చేస్తున్న ఆర్య వైపు చూస్తూ, నిజంగా నన్ను మర్చిపోయి పెళ్లి చేసుకుంటున్నావా? నువ్వు మర్చిపోవటం అంత తేలికనా? మరి నేను ఎందుకు నిన్ను మర్చిపోలేకపోతున్నాను అని తనలోనే మూగగా ప్రశ్నించింది ఆర్యని. అరగంట తర్వాత సిటీలోనే ఉన్న ఫేమస్ షాపింగ్ మాల్ ముందు ఆర్య కార్ ఆగింది. ఆర్య కార్ దిగి ధృతిని కూడా దిగమని చెప్పాడు. ఆర్య ముందు వెళ్తుంటే అతని ఫాలో అయింది ధృతి. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లేడీస్ సెక్షన్కి వెళ్ళాడు. ఇతడేంటి, ఇతని కోసం షాపింగ్ చేయాలని తీసుకొచ్చి లేడీస్ సెక్షన్కి తీసుకువెళ్తున్నాడు? కొంపదీసి ఆ చుంచుమొహం దాని కోసం నాతో షాపింగ్ చేయిస్తాడా ఏంటి? ఒకవేళ అదే నిజమైతే చూపిస్తా నా ప్రతాపం అని పళ్ళు నూరుకుంటూ అతన్ని అనుసరించింది. శారీ సెక్షన్కి వెళ్ళిన తర్వాత మంచి శారీస్ చూపించమని ఆర్య చెప్పగానే అనుకున్నా, ఇవన్నీ దానికోసమే కదా, నీకసలు హృదయమే లేదు, దానికోసం నాతో షాపింగ్ చేయిస్తావా? నువ్వు అసలు నా గురించి ఆలోచించవా? నా ఫీలింగ్స్తో పని లేదా నీకు అని లోపల ఏ కరువు పెట్టుకుంది ఆర్యకి. అతను మాత్రం అవేమీ పట్టించుకోకుండా కాస్ట్లీ శారీస్ చూపించమని సేల్స్ మ్యాన్ని అడిగి పనిలో బిజీగా ఉన్నాడు. ఎంతకీ అతని పక్కకు రాని ఆమె వైపు చూస్తూ, ఏంటి అక్కడే నిల్చున్నావు, రా వచ్చి కూర్చో, శారీ సెలెక్ట్ చేయి అని అన్నాడు. అనుకున్నాను ఇదే అంటావని, చెప్తా, నా టేస్ట్ ఎంత దరిద్రంగా ఉంటుందో నీకు చూపిస్తా అని వెళ్ళి అతని పక్కన ఖాళీగా ఉన్న చైర్లో కూర్చొని చీరలు సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. బార్డర్ బాగుంటే కలర్ బాగాలేదని, కలర్ బాగుంటే బార్డర్ బాగాలేదని, చమ్కీ వర్క్ అని, అదని ఇదని శారీస్ అన్నిటికీ వంకలు పెడుతూనే ఉంది ధృతి. కలర్ కాంబినేషన్ కుదరలేదని, అబ్బే ఇలాంటి శారీస్ కాదు, వేరేవి చూపించండి అని ఆ సేల్స్ మ్యాన్కి చుక్కలు చూపించింది. పక్కనే ఉన్న ఆర్య ధృతి ఫీలింగ్స్ని ఎంజాయ్ చేస్తూ తన నవ్వు ఆపుకుంటూ కూర్చున్నాడు. మేడం, ఈ చుట్టుపక్కల మా షాప్లో దొరికే శారీస్ ఇంకెక్కడ దొరకవు. అలాంటిది ఫస్ట్ టైం మా షాప్కి వచ్చి ఇన్ని శారీస్ తిరిగేసిన ఏకైక వ్యక్తి మీరే తెలుసా? హలో సార్, ఇక్కడ జరిగేది మా సార్ పెళ్ళి. మా సార్ అంటే ఎవరనుకున్నారు? ఆయన గొప్ప బిజినెస్ మ్యాన్. రేపు ఆయన పెళ్ళంటే ఎంతమంది వస్తారు? వాళ్ళందరిలో కల్లా వెరైటీగా స్పెషల్గా కనిపించాలి కదా వాళ్ళ వైఫ్ అని నొక్కి చెప్పింది ధృతి. మేడం, ఈ సిటీలోనే కాదు చుట్టుపక్కల ఉన్న సిటీలలో కూడా ఫేమస్ పర్సన్స్ వచ్చి శారీస్ సెలెక్ట్ చేసుకొని వెళ్తారు. అలాంటిది మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? చూడండి, ఇక్కడ ఉన్న వాటిలో ది బెస్ట్ శారీ సెలెక్ట్ చేయండి మేడం, ఎంత చక్కగా కనిపిస్తారో మీకే అర్థమవుతుంది. అయినా మీరు బాగానే ఉన్నారు కదా, ఇక్కడున్న ఏ శారీ కట్టుకున్నా మీకు లక్ష్మి కళ వస్తుంది. సార్ పక్కన చాలా అందంగా కూడా కనిపిస్తారు అని అనగానే ఇద్దరిని ఊహించుకొని తనలో తానే మురుసుకుంది. ఆర్య ఆమె వైపు సీరియస్గా చూస్తూ సేల్స్ మ్యాన్తో, హలో, పెళ్ళికూతురు ఈ అమ్మాయి కాదు అని టక్కున చెప్పేశాడు. అప్పటి వరకు ఉన్న ఆనందం అంతా ఆవిరైపోయింది ధృతికి. గుర్రుగా అతని వైపు చూస్తూ, ఆహా, ఇప్పుడు చుంచుమొహం పెళ్ళికూతురు అని చెప్పాలా నువ్వు అని అనుకుంది. అయ్యో అవునా సార్, నాకు తెలియక అన్నాను, సారీ. మరి ఆ మేడంని తీసుకొని రావచ్చు కదా, ఆ మేడం గారైతే ఆమెకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకునేవాళ్ళు, మరి ఈ మేడం ఎందుకు తీసుకొచ్చారు అని అనగానే,
ఆ మేడం ఈ మేడం ఒకేలా ఉంటారు. ఈమె కట్టుకుంటే ఆమె కట్టుకున్నట్లే. తనని సెలెక్ట్ చేయని. చూడు నిదానంగా అయినా తనకి నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేయనివ్వండి అని చెప్పి ఫోన్ చూడటంలో బిజీ అయిపోయాడు. సేల్స్ మ్యాన్ నా పని అయిపోయిందిరా దేవుడా అన్నట్టు కళ్ళు తేలేసి మళ్ళీ ధృతికి శారీస్ చూపించడం స్టార్ట్ చేశాడు. సుమారు 3 గంటల తర్వాత 4 శారీస్ సెలెక్ట్ చేసింది ధృతి. వాటిని ఆర్యకి చూపించి ఇదిగోండి ఇవే బాగున్నాయి, ఇవి నాకు నచ్చాయి అని విసుగ్గా చెప్పింది. ఆర్య ఆ శారీస్ వైపు ధృతి వైపు మార్చి మార్చి చూస్తూ ఏంటి ఈ శారీస్ నీకు నచ్చాయా అని మొహం అదలో పెట్టుకొని అన్నాడు. అవును, ఈ శారీస్కేమీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అయినా రేటు చూస్తున్నారా మీరు? చూడండి, అమ్మాయి అందంగా ఉండాలి కానీ 2000 చీరైనా 20,000 రూపాయల చీరైనా 200 రూపాయల చీరైనా అందంగానే కనిపిస్తుంది. కాస్ట్లో ఏముంది, అమ్మాయి మొహంలో కళ ఉండాలి కానీ అని చెప్పి చేతులు దులుపుకుంది. అవునా, ఒకసారి ఇవి నీ పైన వేసుకొని చూడు అని చెప్పాడు. ఏంటి నేనా అని కళ్ళు చిన్నవి చేసి అతని వైపు చూస్తూ అంది. అవును నువ్వే, అయినా పెళ్లి కూతుర్ని నేను కాదు కదా అని నొక్కి చెప్పింది ధృతి. ఇవన్నీ నీకు అవసరమా? నేను చెప్పింది చేయడమే నీ డ్యూటీ. వెళ్ళి ట్రయల్ చేసుకొనిరా. అవి నీకు సెట్ అయితే సెలెక్ట్ అవుతాయి, అవ్వకపోతే వేరే శారీస్ తీసుకోవటం అని మళ్ళీ ఫోన్ చూడటంలో బిజీ అయ్యాడు ఆర్య. ఇతనికి ఏమైనా పిచ్చా అని అనుకుంటూ 4 శారీస్ ట్రయల్ వేసి చూపించింది. అవి అతనికి నచ్చక పెదవిరిచాడు. నాకు ఈ శారీస్ నచ్చలేదు, మంచి శారీస్ నీకు సెట్ అయ్యే శారీస్ సెలెక్ట్ చేయి అని అన్నాడు. అయోమయంగా అతని వైపు చూసింది. ఏంటి చూస్తున్నావు? మనకి బోలెడంత టైం ఉంది. నీకే శారీ నచ్చితే నీకు ఏది సెట్ అయితే అవి ఒక 10 శారీస్ సెలెక్ట్ చేసి పెట్టు అని చెప్పాడు. చేసేదేం లేక తనకు నచ్చినవి మంచి కలర్స్ 10 శారీస్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టింది. ఈసారి ఆ శారీస్ చూస్తున్న ఆర్య వాటిని ఆమె ట్రయల్ వేయమని చెప్పకుండానే గుడ్, చాలా బాగున్నాయి, ఇక నా సెక్షన్కి వెళ్దామా అని అన్నాడు. ఏంటి మీకు కూడానా? నేనే సెలెక్ట్ చేయాలా అని కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఇప్పుడు సెలెక్ట్ చేసిన శారీస్కి ఆపోజిట్ కలరు చూడాలి నువ్వు అని చెప్పి ముందుకు నడిచాడు మెన్స్ సెక్షన్ వైపు. అతనికి నచ్చిన బ్లూ కలర్లో 4 షర్ట్స్ సెలెక్ట్ చేసి ఎంగేజ్మెంట్కి సూట్, పెళ్లికి షెర్వానీ అన్నీ కూడా ధృతితో సెలెక్ట్ చేయించి బిల్ 10 lakhs రౌండ్ ఫిగర్ చేసి షాప్ నుండి బయటకు వచ్చాడు. అతని బట్టలకి ఖర్చు పెట్టిన డబ్బుకి కళ్ళు నోరు వదిలేసి చూసింది ధృతి. షాపింగ్ బ్యాగ్స్ అన్నీ కూడా కార్ వెనుక డిక్కీలో పడేసి మళ్ళీ కారులో కూర్చుంది. ధృతిని రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు. అవును, చుంచుమొహం షాపింగ్కి ఎందుకు రాలేదు? ఇవన్నీ పెళ్లి కూతురుతో కదా చేయాలి, తనని వదిలేసి నన్ను తిప్పుతాడేంటి ఈ శాడిస్టోడు అని అతన్ని గుర్రుగా చూసింది. ఎవరిని ఎప్పుడు ఎలా తిప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు నీకున్న చిట్టి బుర్రని మరి కాస్త కష్టపెట్టక నాతో పాటు రా అని ఆమెను విసుక్కుంటూ ముందుకు నడిచాడు ఆర్య. శాడిస్ట్గాడు, సైకోగాడు. నేను రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటే రివర్స్లో నన్నే లాక్ చేశాడు. అయినా నీ పిచ్చి కాని ధృతి, తన గురించి పూర్తిగా తెలిసి కూడా అతనితో ఆటలు ఆడాలని చూస్తున్నావు. ఇలా అయితే చాలా కష్టమే నీతో అని తల కొట్టుకొని అతన్ని అనుసరించింది. వెళ్ళి వాళ్ళకి అరేంజ్ చేసిన టేబుల్ దగ్గర చైర్లో కూర్చొని ఉండగానే ఫోన్ మోగిన శబ్దానికి ఆర్య ఫోన్ లిఫ్ట్ చేశాడు. వసు ఆర్య కాల్ చేసిందాం చెప్పమ్మా అన్నాడు. కాల్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నావు నాన్న అని అడిగింది వసు. నేను ఇప్పుడే రెస్టారెంట్లో ఉన్నానమ్మా, లంచ్ చేస్తున్నాను అని చెప్పాడు ఆర్య. అదేంటి నాన్న, ఇంటికి రావచ్చు కదా, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంది వసు. లోపల ధృతితో కలిసి ఉన్నాడు అన్న మంట తట్టుకోలేక. నేను వచ్చిన వరకు ఇంకా కంప్లీట్ కాలేదమ్మా, నేను వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది, నువ్వు లంచ్ చేసే అని చెప్పి కాల్ కట్ చేశాడు ఆర్య. ఇంతే, తన పక్కనుంటే వీడికి ఏమీ కనిపించదు, ఆఖరికి కన్న తల్లి కూడా కనిపించదని అసహనంగా సోఫాలో కూర్చుండిపోయింది వసు. ఏం మందు పెట్టావే నా కొడుక్కి, నువ్వు రాగానే వాడిలో మార్పు వచ్చేసింది. ఇందుకే నువ్వంటే నాకు అసహ్యం వేస్తుంది, కోపం వస్తుంది. నిన్ను వాడికి ఎంత దూరం పెడదామని చూస్తున్నా కానీ నువ్వు వాడికి మరింత దగ్గరగా పోయి నా కొడుకుని నాకు కాకుండా చేస్తున్నావు. నిన్ను ఇక్కడి నుంచి పంపించేయాలంటే ఏం చేయాలి అని ఆవేశపడిపోతూ ఏదో ఆలోచన వచ్చిన దానిలాగా వస్తావు కదా, ఇంటికి చెప్తారా నీ పని అని తన రూమ్కి వెళ్ళి బీరువా లాకర్ ఓపెన్ చేసింది. ఫోన్ కట్ చేసిన వెంటనే ఫోన్ వైబ్రేషన్లో పెట్టి ఒక 2 minutes తర్వాత సిద్ధు కాల్ వచ్చింది. ఆ కాల్ని తనకు అనుగుణంగా మార్చుకుంటూ ధృతి అతని ఎదురుగా వచ్చి కూర్చోగానే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు హారిక అన్నాడు ప్రేమగా. అప్పటి వరకు తలదించుకున్న ధృతి హారిక పేరు వినగానే టక్కున ఆర్య వైపు చూసింది. వీడేంటి హారిక అంటున్నాడు? రేయ్, నేను సిద్ధుని అన్నాడు సిద్ధు. అయినా అతని మాటలు పట్టించుకోక ధృతి చూపులు తనను తాకగానే మరి కాస్త నవ్వుతూ చెప్పు హారి అని ఇంకాస్త ప్రేమగా గోముగా అన్నాడు. ధృతి పక్కనే టేబుల్ పై ఉన్న ఫోర్స్ తీసుకొని
దాన్ని తన బలం కొద్దీ టేబుల్‌పై గుచ్చింది. ఆమె ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌ని గమనిస్తూ ఇంకాస్త నవ్వుకుంటూ అయిపోయింది హ్యారీ. షాపింగ్ నువ్వే చెప్పావు కదా! నాకు ఏది నచ్చితే నీకదే నచ్చుతుందని. అందుకే శారీస్ అన్నీ కూడా నేనే సెలెక్ట్ చేశానని చెప్పాడు. అది వింటున్న ధృతికి ఒళ్ళు మండిపోయింది. జ్యువెలరీనా? జ్యువెలరీ ఇంకేముంది రేపు షాపింగ్‌కి వెళ్లి చేసేస్తాను. అందులో ది బెస్ట్ సెలెక్ట్ చేస్తాను నీకు. నీకు తెలుసు కదా మన పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేయాలనుకుంటున్నానో అని చెప్తున్న ఆర్య వైపు తినేలా చూస్తూ సచ్చినోడా! ఎందుకురా ఇవన్నీ నా ముందు మాట్లాడతావు? అసలు నా గురించి ఏంట్రా నీ ఫీలింగ్? నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావా? లేకపోతే నిజంగానే చేస్తున్నావా? అని ఏడుపు గొంతుతో అనుకుంది. ఆర్య ధృతి ఫీలింగ్స్‌ని ఎంజాయ్ చేస్తూ నో నో హ్యారీ, ఇందులో నీకు కంఫర్ట్ లేకుండా ఒక్క పని కూడా చేయను. ప్రతి ఒక్కటి నీకు కంఫర్టబుల్‌గా ఉండేలానే చేస్తాను. అయినా నువ్వు నన్ను ఇంత ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంటే నిన్ను కష్టపెడతానా చెప్పు? అని అన్నాడు ఆర్య ముద్దుగా. సిద్ధు కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా మారిపోయాడు. అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసి అతన్ని వైపు చూసింది. ఆమె ఫీలింగ్స్‌కి అతనికి పిచ్చ నవ్వొస్తూ ఉంటే ఓకే హ్యారీ, నేను ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. షాపింగ్ కంప్లీట్ అవ్వగానే నీ దగ్గరకొచ్చేస్తాను. ఓకేనా? నువ్వేం బెంగ పెట్టుకోకు అని ఫోన్‌లో ముద్దిచ్చాడు. అంతే. ఈసారి టేబుల్‌పై గట్టిగా చేత్తో కొట్టింది. సిద్ధు ఫోన్ విసిరి టేబుల్‌పై పడేశాడు. కాల్ కట్ చేసి ఆమె వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ వాట్ హ్యాపెండ్ అని సీరియస్‌గా అన్నాడు. ఏంటి మీరు? ఇప్పటివరకు కాల్‌లో బాగానే నవ్వుతూ మాట్లాడారు కదా! నన్ను చూడగానే ఎందుకు ఫేస్ అంతా సీరియస్‌గా పెట్టారు? అని ఏడుపు మొహం వేసుకొని అడిగింది ధృతి. వాట్? నేను నా ఫియాన్స్‌తో మాట్లాడుతున్నాను. తనతో మాట్లాడేటప్పుడు నవ్వుతూ మాట్లాడకపోతే తను ఫీల్ అవుతుంది కదా! నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయివి. నీతో ఇలానే మాట్లాడాలి అని సాగదీశాడు ఆర్య. అతని మాటలకి ఆమె కన్నీళ్లు బయటకి దూకాయి. ఆ కన్నీళ్లు చూస్తున్న అతని మనసు ఎంతో వేదనకి గురవుతూ ఉంటే ఆ బాధని పంటి కిందే బిగపట్టి వై ఆర్ యూ క్రయింగ్ అని అడిగాడు సూటిగా. నథింగ్ సార్, కంట్లో ఏదో నలక పడింది అని కళ్ళు తుడుచుకొని తలదించుకుంది. నువ్వు మారవు అని తనలో తానే అసహనంగా అనుకున్నాడు. బేరర్ రాగానే ఆర్డర్ చెప్తున్న అతనికి